మద్యం మీదన మహిళల పోరాటం అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. ఇంతవరకు లేనిది ఎవ్వరూ నోరు మెదపలేదేంటి అనుకుంటున్నటువంటి దశలో. ఎందుకంటే మద్యం ఇప్పటిదాకా ప్రభుత్వ దుకాణాలుగా ఉన్నది, ఇక పైన ప్రైవేట్ చేయడం, పర్మిట్ రూమ్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేయబోతున్నారు. అది అక్టోబర్లో నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది. ఆల్రెడీ రేట్లకు సంబంధించి కూడా ఈ రేటుకి అమ్ముతారు, ఆ రేటుకి అమ్ముతారు అన్నటువంటి ప్రచారం కూడా సోషల్ మీడియాలో వస్తుంది. అయితే అది ఎంతవరకు వాస్తవం తెలియదు. కాకపోతే మద్యం అమ్మకాలు అన్నటువంటిది ప్రైవేట్ పరం చేయబోతున్నారు అన్నటువంటిది మాత్రం ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో, దానికి అనుగుణంగానే పబ్లిక్ మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తున్న నేపథ్యంలో మహిళా సంఘాలు ఒక ఉమ్మడి స్టేట్మెంట్ ఇచ్చిన మహిళా నాయకురాళ్ళు అందరూ కలిసి ఇచ్చారు. ప్రభుత్వం అక్టోబర్ నుండి అమల్లోకి వచ్చే మద్యం పాలసీని త్వరలో ప్రకటించనున్నట్టు, అందుకోసం 17వ తేదీన కేబినెట్ సమావేశం జరగనున్నట్టు పత్రికల వార్తలు వస్తున్నాయి. లైసెన్సింగ్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకి షాపులు ఇవ్వనున్నట్టు, లైసెన్స్ ఫీజుల ద్వారా 2,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రానున్నట్టు ఆ కథనాలు తెలియజేస్తున్నాయి. మద్యం పాలసీని రూపొందించడంలో ప్రభుత్వ లక్ష్యం ఏంటి? మద్యాన్ని నియంత్రించడం, నేరాలను అరికట్టడం, ప్రజల ఆరోగ్యం, మరీ ముఖ్యంగా మహిళలు పిల్లలపై హింసను అరికట్టడం, అక్రమ అమ్మకాలు లేకుండా చేయడమా లేక ఆదాయాన్ని పొందడమా? ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. గత ప్రభుత్వం అమ్మిన మద్యం బ్రాండ్ల వలన 30,000 మంది చనిపోయారని, మంచి నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు మరీ ముఖ్యంగా టీడీపీ ప్రచారం చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ ఇందులో నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా? మహిళలపై హింసకు కారణం కాదా? నేరాలు పెరగకుండా నిరోధిస్తుందా? ఈ తాగుడు ప్రమాదం నుండి ప్రజలను రక్షించే మార్గం లేదా? తాగి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవడమే కాక కుటుంబంలో భార్యాబిడ్డల హింసకు, అత్యాచారాలకు కారణమవుతున్న మద్యాన్ని అరికట్టాల్సిన, నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాక్షేమం కోసం పనిచేయాలనుకునే ప్రభుత్వానికి లేదా? వివిధ రాష్ట్రాల్లో మద్యం పాలసీపై అధ్యయనానికి వెళ్ళిన అధ్యయన బృందాలు తెలంగాణ విధానం బాగుందని రిపోర్ట్ వచ్చినట్టు మీడియా లీకేజీలు ఇచ్చారు. అధ్యయన బృందాలు ఏం అధ్యయనం చేసి వచ్చా నివేదికను విడుదల చేయాలి. రాష్ట్రంలో మహిళలు, ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోవాలి. సాధారణ జనానికి నష్టం లేకుండా విధానాన్ని రూపొందించడం ప్రజాస్వామిక పద్ధతి. ఈ పద్ధతిని పాటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 2017 ఆగస్టు కేబినెట్ సమావేశం మహిళలు వద్దన్న చోట్ల షాపులు పెట్టమని, మద్యాన్ని నియంత్రణ చేస్తామని హామీని అమలు చేస్తామని ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో కుటుంబ హింస ప్రతి సంవత్సరం పెరుగుతుంది. అందుకు ప్రధాన కారణం మద్యం. కన్న కూతురు, తల్లి, భార్య, అన్నదమ్ములు సైతం హత్యలకు, అత్యాచారాలకు ఈ మద్యం మూలంగానే బాధితులుగా మారుతున్నారు. గత ప్రభుత్వం అనుసరించిన మద్యం పాలసీ వలన వచ్చిన చెడు ప్రభావాలను జనం అనుభవిస్తున్నారు. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్మారని ప్రస్తుత ప్రభుత్వం దీన్ని చక్కదిద్ది మంచి బ్రాండ్లు అందుబాటులో ఉంచుతామని మీరు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టిన వారిపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో అవినీతి తగ్గుతుంది. అట్లాంటి చర్యలకు సిద్ధమైతే మంచిది. చాలా ముఖ్యమైన సమస్య అడ్డు లేని అమ్మకాలు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అక్రమ అమ్మకాలు సాగుతున్నాయి. వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వానికి కాదా? షాపులు వేళ్లతో నిమిత్తం లేకుండా అమ్మకాలు సాగుతున్నాయి. గతంలో మాదిరిగా డ్రై డేస్ లేవు. రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ గురించి ప్రచారం లేదు. 21 సంవత్సరాలలోపు వాళ్ళు మద్యం తాగడానికి అనుమతించకూడదు. తాగుడు అలవాటు ఉన్న వారికి వైద్య సదుపాయాలు కల్పించాలి. తాగి డ్రైవ్ చేసేవారిపై, నేరాలు చేసేవారిపై, న్యూసెన్స్ కల్పించేవారిపై కఠిన చర్యలు ఉండాలి. అధికార పక్షం అండతో కోళ్ల పందాలు, పేకాట శిబిరాలు, జూద క్రీడలు మద్యం అక్రమ సరఫరాలకు అడ్డాగా మారుతున్నాయి. వీటిని అరికట్టే మెరుగైన ప్రభుత్వంగా రుజువు చేసుకోవాలి. మద్యం పాలసీ నియంత్రణ దిశగా నేరాలు అరికట్టే విధంగా ప్రభుత్వం అమ్మకాలు, షాపులు తగ్గించడం లక్ష్యంగా విధానాన్ని ప్రకటించాలని కోరుతున్నాం. ఈ దిగువ అంశాల ప్రాతిపదికన విధానం రూపొందించగలరు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నిర్వహించాలి. వారంలో ఒకరోజు డ్రై డేని అమలు చేయాలి. షాపుల్లో బయట అక్రమ అమ్మకాలు అంటే బెల్ట్ షాపులు తదితర నిరోధించే విధంగా కఠిన చర్యలు ఉండాలి. గుడి, బడి, బస్టాండ్లు తదితర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న షాపుల్ని రద్దు చేయాలి. మద్యం మీద వచ్చే ఆదాయంలో 2% మద్యపానం వల్ల జరిగే నష్టాల గురించి ప్రచారం నిర్వహించాలి. తాగుబోతులను గుర్తించి డీఅడిక్షన్ కేంద్రాల ద్వారా వైద్యం అందించాలి. ప్రతి PHCలో డీఅడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలి. తాగుడు కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల్లో మహిళలకు నష్టపరిహారం చెల్లించాలి. తాగి కుటుంబ సభ్యులను వేధించి హింసించే వారిపై కేసులు పెట్టి శిక్షించాలి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం అమ్మకాలు తగ్గించడం, షాపులు తగ్గించడం, ఆదాయాన్ని తగ్గించుకోవడం లక్ష్యంగా ఎక్సైజ్ విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. అధికార యంత్రాంగాన్ని, అధికార పార్టీల ప్రజాప్రతినిధులను మద్య నియంత్రణ లక్ష్యంగా పనిచేయించాలి. ఇది ఇప్పుడు మహిళా సంఘాల నేతలు డి రమాదేవి, పి దుర్గాభవాని, శంకర్ పద్మశ్రీ, పి పద్మ, ఎన్ విష్ణుల స్టేట్మెంటు.